అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఎస్జేఎన్ గార్డెన్. ఈరోజు వీడియోలో నర్సరీ నుంచి తీసుకొని వచ్చిన గులాబీ మొక్కని ఎన్ని రోజులకి నాటుకోవాలి, మట్టి మిశ్రమం అనేది ఏ విధంగా ఉండాలి, మట్టి మిశ్రమం కలుపుకునేటప్పుడు అందులో ఏ ఏ ఇంగ్రీడియంట్స్ కలుపుకుంటే మొక్క హెల్తీగా బ్రతుకుతుంది అనేదైతే ఈ వీడియోలో తెలుసుకుందామండి. అంతేకాకుండా కూరగాయ మొక్కలకి ఈరోజైతే మంచి ఫెర్టిలైజర్ అనేది తయారు చేసి మొక్కల మొదట్లో అయితే ఇస్తున్నాము. అది ఏం ఫెర్టిలైజర్, మట్టి మిశ్రమం ఏ విధంగా కలుపుకోవాలి అనేదైతే ఈ వీడియోలో చెప్తానండి. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇప్పటి వరకు ఎవరైనా మన ఛానల్ని లైక్ చేయకపోతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ ఫ్రెండ్స్, మన ఛానల్ని సపోర్ట్ చేయండి. మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల యూట్యూబ్ అనేది ఈ వీడియోని వేరే వాళ్ళకి రికమెండ్ చేస్తుందండి. అందువల్ల లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. చూడండి ఎంత చక్కగా పువ్వులు అనేవి పూస్తున్నాయో కదా. ఈ విధంగా పువ్వులు అనేవి పూయాలి అనేసి అంటే ఫెర్టిలైజర్స్ అనేవి మనము మార్చి ఇస్తూ ఉంటాము. ఫెర్టిలైజర్స్ ఒకటే ఇచ్చినంత మాత్రాన పువ్వులు అనేవి ఇంత చక్కగా పూయవండి. మట్టి మిశ్రమం కూడా బాగుండాలి. మట్టి మిశ్రమం ఎంత బాగుంటే ఫెర్టిలైజర్స్ మనం ఇచ్చేటప్పుడు వేర్లు అనేవి తీసుకొని మొక్క అనేది హెల్తీగా బ్రతుకుతుంది. ఇప్పుడు ఒక పాటు అంటే ఏ పాట్లో మీరు నాటుకోవాలి అని అనుకుంటే ఆ పాటుకి హోల్స్ అనేవి ఉండేటట్లుగా చూసుకోవాలి. ఇక్కడ నేను 12 ఇంచు కంటైనర్ అయితే తీసుకుంటున్నాను. మీ దగ్గర బకెట్ ఉంటే బకెట్ తీసుకోండి, లేదు అంటే పాట్ ఉంటే పాట్ తీసుకోండి. ఏం తీసుకున్నా పర్వాలేదు. మీరు ఎందులో నాటుకోవాలి అనుకుంటే అందులోనికి హోల్స్ అనేవి ఎక్కువగా ఉండేటట్లుగా చూసుకోవాలి. మినిమం 5 నుంచి 6 హోల్స్ అయితే ఉండేటట్లుగా చూసుకోవాలి. ఇక్కడ పెద్ద హోల్స్ ఒక 5 హోల్స్ అయితే నేను పెడుతున్నాను. ఈ 5 హోల్స్ దగ్గర రాళ్ళు కానీ కొబ్బరి చెప్పులు కానీ పెట్టుకోవాలి. ఇప్పుడు మట్టి మిశ్రమం ఏ విధంగా కలుపుకోవాలి అనేది అయితే ఇప్పుడు నేను చెప్తాను. ఇక్కడ నేను తీసుకుంటున్న మట్టి వచ్చేసి నల్ల మట్టి అండి. చూడండి, ఇది నల్ల మట్టి. ఈ మట్టే తీసుకోవాలా అనేసి అంటే మీ దగ్గర ఏ మట్టి ఉంటే ఆ మట్టి తీసుకోండి. ఎర్ర మట్టి అయినా పర్వాలేదు, నల్ల మట్టి అయినా పర్వాలేదు, ఏ మట్టి అయినా పర్వాలేదు. కాకపోతే బంకగా ఉండే మట్టి మాత్రం తీసుకోకండి. బంకగా ఉండే మట్టి తీసుకున్నట్లయితే వేర్లు అనేవి డెవలప్ అవ్వనమాట. వేర్లు ఎప్పుడైతే డెవలప్ అవ్వవో మొక్క అనేది తొందరగా చనిపోతుంది. ఎర్ర మట్టి అయినా పర్వాలేదు, నల్ల మట్టి అయినా పర్వాలేదు, మట్టి లూజ్గా ఉండాలి. మీరు ఇక్కడ వీడియోలో కనిపిస్తుంది కదండి, చూడండి ఎంత లూజ్గా ఉందో మట్టి. అంత లూజ్గా ఉండే మట్టిని అయితే తీసుకోండి. ఇక్కడ ఎంత రేషియోలో మనం వేస్తున్నాము అనేసి అంటే 2 వంతుల అంటే 2 పార్ట్స్ 2 పార్ట్స్ మనము మట్టి తీసుకుంటే 1 పార్టు పశువుల ఎరువు తీసుకుంటున్నాము. అంటే 2 వంతుల మట్టి తీసుకుంటే 1 వంతు పశువుల ఎరువు తీసుకుంటున్నాము. ఇక్కడ నేను తీసుకున్న కంటైనర్ వచ్చేసి పెద్ద కంటైనర్ కాబట్టి 4 వంతుల మట్టిని తీసుకొని 2 వంతుల పశువుల ఎరువును తీసుకుంటున్నానండి. చూడండి, ఈ పాటుతో కలిపి 4 పార్ట్స్ మట్టి. మనం పక్కా కొలతలతో చెప్తున్నామండి. చూడండి, ఏ పాటుతో మీరైతే మట్టిని కొలుస్తున్నారో అదే పాటుతో పశువుల ఎరువు తీసుకోండి. 2 పాట్ల మట్టి తీసుకుంటే 1 పాటు పశువుల ఎరువు అనేది తీసుకోండి. ఇక్కడ పశువుల ఎరువు అనేది బాగా మాగిన పశువుల ఎరువు. ఎన్ని నెలలు నిల్వ ఉంటే మంచిది అనేసి అంటే 6 నెలలు నిల్వ ఉంటే చాలా మంచిదండి. మొక్క గ్రోత్ అనేది చాలా బాగుంటుంది. ఇక్కడ నేను తీసుకున్న పశువుల ఎరువు వచ్చేసి 6 నెలలు పైబడిన పశువుల ఎరువు అండి. చూడండి ఎంత నల్లగా ఉందో కదండి. ఇంత మంచి పశువుల ఎరువు గనక తీసుకొని మనము పాటింగ్ మిక్స్ గనక చేసుకున్నట్లయితే రిజల్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇక్కడ 4 వంతుల మట్టి తీసుకున్నాము, 2 వంతుల పశువుల ఎరువు తీసుకున్నామండి. ఇప్పుడు దీంట్లోనికి ఏమేమి కలపాలో ఇప్పుడు చూద్దాము. ఇది వచ్చేసి బోన్ మీల్ అండి. బోన్ మీల్ అంటే మీ అందరికీ తెలిసిన విషయమే కదా. జంతువుల ఎముకలను ఉడకబెట్టి ఎండబెట్టి పౌడర్తో తయారు చేస్తారనమాట.
ఈ పౌడర్‌ని మార్కెట్‌లో అమ్ముతారు. మనకి ఆన్‌లైన్‌లో అవైలబుల్‌గా ఉంటుంది. దీన్ని మీరు ఇప్పుడు వేసుకున్నా పర్వాలేదు, లేదు అంటే తర్వాత వేసుకున్నా పర్వాలేదు. ఇది ఎప్సమ్ సాల్ట్, ఒక గుప్పెడంత ఎప్సమ్ సాల్ట్ అయితే వేసుకోవాలి. ఎందుకు ఎప్సమ్ సాల్ట్ వేసుకుంటున్నాము అనేసంటే, ఏ మొక్కనే కాదండి, ఏ మొక్కని మనం వేసుకునేటప్పుడు వేర్లనేవి కదులుతాయి కాబట్టి, ఆ వేర్లు షాప్ నుంచి గురు కాకుండా ఉండడానికి మనము ఎప్సమ్ సాల్ట్ అనేది యూజ్ చేస్తాము. ఇది పసుపు. ఈ పసుపు అనేది ఫంగస్ రాకుండా, అంటే ఫంగస్ అనేది మనకి తొందరగా మొక్కలకి దరిచేరుతుంది కదా, అందువల్ల ఫంగస్ రాకుండా పసుపు అనేది వేస్తున్నాము. మీ దగ్గర పసుపు ఉంటే పసుపు వేసుకోండి, లేదు అంటే నీమ్ కేక్ పౌడర్ వేసుకోండి. నీమ్ కేక్ పౌడర్ ఒకవేళ లేకపోతే దాల్చిన చెక్క ఉంటుందండి, దాల్చిన చెక్కని పౌడర్లా తయారు చేసుకొని అది ఒక స్పూన్ వేసుకున్నా ప్రాబ్లం లేదు. ఈ మూడింటిలో మీరు ఏది వేసుకున్నా మనకి ప్రాబ్లం లేదనమాట. ఇక్కడ బోన్ మీల్ మనం ఖచ్చితంగా వెయ్యాలా అనేసి అంటే, మీరు ఇప్పుడు నేను మొక్కను నాటుకునేటప్పుడు నా దగ్గర ఉంది కాబట్టి నేను వేస్తున్నాను. ఉంటే మీరు వేసుకోండి, లేదు అంటే మొక్క నాటిన ఒక 20 డేస్ తర్వాత వేయండి. మళ్ళీ చెప్తున్నానండి, మొక్క నాటిన 20 డేస్ తర్వాత మాత్రమే బోన్ మీల్ అనేది వేయండి. లేదు అనేసి అంటే మట్టిలో కలుపుకోండి. ఈ రెండింటిలో ఏదో ఒకటి చేయండి. మొక్క నాటిన వెంటనే మాత్రం బోన్ మీల్ కానీ ఎటువంటి ఫెర్టిలైజర్స్ మాత్రం 20 రోజుల వరకు కూడా ఏ ఫెర్టిలైజర్స్ మనం ఇవ్వకూడదు. అందువల్ల మట్టిలో మాత్రమే కలుపుకొని వేసుకున్నట్లయితే అవి స్లో రిలీజ్ ఫెర్టిలైజర్గా వెళ్తాయి కాబట్టి, మట్టిని కలుపుకునేటప్పుడే మనం ఏంటేంటి వేసుకోవాలనేది కూడా మట్టిలోనే కలుపుకొని వేసుకుంటూ ఉండాలి. ఇక్కడ నేను చెప్పాను కదా, బోన్ మీలు జంతువుల ఎముకలను ఉడకబెట్టి ఎండబెట్టి పౌడర్ చేసి మనకి అమ్ముతారు. మనకైతే ఆన్లైన్లో అవైలబుల్గా ఉంటుంది, మీరు తీసుకోండి. ఇప్పుడు మనం కంటైనర్ తీసుకుంటున్నామండి. ఈ పార్ట్కి హోల్స్ దగ్గర మీరు రాళ్ళు కానీ కొబ్బరి చిప్పలు కానీ, లేదు అనేసి అంటే ఎండుటాకులు, ఈ మూడింట్లో ఏదైనా వేసుకోవచ్చు. ఇక్కడ నేను రాళ్ళు అయితే పెట్టడం లేదండి. ఇక్కడ బొగ్గులు ఉంటాయి కదండి, మనము కర్రల పొయ్యి వెలిగిస్తాం కదా, కర్రల పొయ్యి వెలిగించిన తర్వాత మనం లాస్ట్లో నీళ్ళతో ఆరుపుకున్నట్లయితే బొగ్గులు అనేవి తయారవుతాయి. ఈ బొగ్గులు చాలా చిన్న చిన్న పీసెస్, కొంచెం పెద్ద ముక్కలు కాకుండా చిన్న చిన్న పీసెస్లా చేసుకొని 1 లేయర్గా అయితే వేస్తున్నాను. ఇది ఆప్షనల్ అనమాట, మీరు వేసుకుంటే వేసుకోవచ్చు, లేదు అనేసి అంటే రాళ్ళు పెట్టుకోవచ్చండి. ఏదైనా చేసుకోవచ్చు. ఒకటి రాళ్ళు పెట్టుకోవచ్చు, లేదంటే బొగ్గులు వేసుకోవచ్చు, లేదు అనేసి అంటే ఎండుటాకులు, ఈ మూడింట్లో ఏదైనా వేసుకోవచ్చు. బొగ్గులు వేయడం వల్ల మన మొక్కకి హాని జరుగుతుందా అనేసి అంటే హాని అయితే ఏం జరగదండి. మనము 1 లేయర్గా మాత్రమే వేస్తున్నాం కాబట్టి ఎక్కువ బొగ్గులు యూజ్ చేయటం లేదు కదండి, అందువల్ల మనకి హాని అయితే జరగదు. ఒకవేళ మనము ఈ బొగ్గుల వల్ల యూజెస్ ఉందండి. ఏంటి యూజెస్ అనేసి అంటే, మనకి మనం ఫెర్టిలైజర్స్ అనేవి ఇస్తూ ఉంటాం కదా, ఫెర్టిలైజర్స్ అనేవి ఇచ్చినప్పుడు అవి ఏమవుతాయి అనేసి అంటే, ఎక్కువ ఫెర్టిలైజర్స్ కనుక ఇచ్చేసాం, మనకు తెలియకుండా ఎక్కువ ఫెర్టిలైజర్స్ కనుక ఇచ్చేసాం అనుకోండి, ఈ బొగ్గులు ఏం చేస్తాయి అనేసి అంటే ఆ ఫెర్టిలైజర్ని అబ్జర్వ్ చేసుకుంటాయి. అబ్జర్వ్ చేసుకొని మొక్క అనేది డల్ ఎప్పుడైతే అయిపోయిందో, ఈ బొగ్గుల్లో ఉండే పోషకాలన్నీ కూడా మొక్క అనేది తీసుకొని మంచి గ్రోత్ అనేది ఉంటుంది. అందువల్ల మీ దగ్గర ఏవి అవైలబుల్గా ఉంటే అది తీసుకోండి. ఇక్కడ మనము నర్సరీ నుంచి తీసుకొని వచ్చిన ఎన్ని రోజులకి మనం నాటుకోవాలి అనేసి అంటే 5 నుంచి 6 రోజుల వరకు కూడా మన వాతావరణానికి ఈ మొక్క అనేది అలవాటు పడాలి. అలవాటు పడిన తర్వాత మట్టి మిశ్రమం అనేది ఈ విధంగా కలుపుకొని మొక్కనైతే నాటుకోండి. మొక్కని నాటుకునేటప్పుడు వాళ్ళు అంటే ఇప్పుడు మనం తయారు చేసుకున్న మట్టిలాగా ఉండదండి, వాళ్ళ మట్టి కొంచెం గట్టిగా ఉంటుంది. ఆ గట్టిగా ఉన్న మట్టితో కనుక మనం నాటేసాము అనేసి అంటే మొక్క గ్రోత్ అనేది ఉండదు. అందువల్ల కిందన రూట్స్ అనేవి డ్యామేజ్ అవ్వకుండా మీరు మట్టిని తొలగించేయండి. కొంతవరకు మట్టిని తీసేసి అప్పుడు కొంచెం గాతలాగా చేసుకొని మనము గులాబీ మొక్కనైతే నాటేసుకోవడమే. ఈ మొక్కనే కాదండి, ఏ మొక్క మీరు నాటుకున్నా సరే నర్సరీ నుంచి ఏ మట్టితో అయితే తీసుకొని వస్తారో అదే మట్టితో పాట్లో మాత్రం నాటవద్దండి, గ్రోత్ అనేది ఉండదు. అందువల్ల కొంచెం సగం మట్టి అయితే తీసేయండి. తీసేసిన తర్వాత ఇప్పుడు మొక్కను నాటేసుకోవడమే. ఇప్పుడు అర్థమైంది కదండి మనం ఎప్సమ్ సాల్ట్ అనేది దేనికి వేసామో. ఇప్పుడు మనకి కిందన మట్టి ఏదైతే ఉందో ఆ మట్టి తీసేటప్పుడు రూట్స్ అనేవి కొంచెం డ్యామేజ్ అవుతాయి. ఆ డ్యామేజ్ అంటే ఆ షాక్ నుంచి మంచిగా తేరుకోవడానికి మనము ఈ మట్టిలో వేసాం కదా ఎప్సమ్ సాల్ట్, ఆ ఎప్సమ్ సాల్ట్ అనేది మంచిగా పనిచేస్తుంది. ఎప్సమ్ సాల్ట్ అంటే మెగ్నీషియం సల్ఫేట్ అండి, మంచిగా పనిచేస్తుంది. అందువల్ల
మొక్కలు నాటుకునేటప్పుడు ఎప్సమ్ సాల్ట్, బోన్ మీలు మర్చిపోకుండా వేసుకోండి. ఫంగస్ రాకుండా నీమ్ కేక్ పౌడరు, దాల్చిన చెక్క పౌడరు, లేదు అంటే పసుపు, ఈ మూడింట్లో ఏది వేసుకున్నా ప్రాబ్లం లేదు. మనం పాట్లో వేసుకునేటప్పుడు మాత్రము ఖచ్చితంగా మనము ఈ విధంగా మట్టిని కలుపుకున్నట్లయితే మంచిగా గ్రోత్ అనేది ఉంటుంది. నాటుకున్న తర్వాత మొక్క చూడండి ఎంత చక్కగా ఉందో కదండి. ఇప్పుడు మట్టి మిశ్రమం ఈ విధంగా కలుపుకోవాలి అనేసి అయితే చెప్పాం కదా. ఇప్పుడు కూరగాయల మొక్కలకి మనం ఏం ఫెర్టిలైజర్ ఇద్దాము అనేసి అయితే ఇప్పుడు చూద్దామండి. ఇది ఏం ఫెర్టిలైజర్ అనేసి అంటే మనకి కిచెన్లో వచ్చిన వేస్టేజ్ ఉంటుంది కదా, ఆ వేస్టేజ్ని మనం ఒక చిన్న క్లాత్లో కట్టేసి ఒక చిన్న బకెట్లో కనుక పెట్టుకున్నట్లయితే లిక్విడ్ అంతా కూడా కిందకి కారుతుందనమాట. ఇక్కడ నాకు చిన్న బకెట్లు ఏమీ లేవు, అందువల్ల ఇక్కడ ఒక 1 లీటర్ పట్టేంత చిన్న ప్లాస్టిక్ డబ్బా ఉంది. ఈ డబ్బాలో ఈ క్లాత్తో అనేవి దాంట్లో పెట్టేశాను అనమాట. పెట్టేస్తే ఆ లిక్విడ్ అంతా కూడా దాంట్లో కారుతుంది చూడండి. 1 లీటర్ వాటర్ వేసుకొని ఆ వాటర్లో నేను చాలా కొంచెం వేస్టేజ్ వేసాను అనమాట. మీ దగ్గర ఎంత వేస్టేజ్ ఉంటే అంత వేస్టేజ్ అనేది తీసుకోండి. 3 డేస్ కరెక్ట్గా 3 రోజులు కనుక పక్కన పెట్టేసుకోవాలి. ఈ 3 రోజుల పాటు ఫస్ట్ స్టార్టింగ్లో గుడ్డతోట పెట్టుకునేటప్పుడు మనము చిన్న బెల్లం ముక్క అనేది వేసుకోవాలండి. బెల్లం ముక్క కనుక వేసుకున్నట్లయితే ఫెర్టిలైజర్ తయారు చేసినప్పుడు స్మెల్ రాదు. ఈ బెల్లం అనేది వేయడం వల్ల మట్టి అనేది లూజ్గా ఉంటుంది. ఎందుకు లూజ్గా ఉంటుంది అనేసి అంటే వానపాములు అనేవి ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ బెల్లం వేయడం వల్ల వానపాములు అనేవి ఎక్కువ ఉత్పత్తి అవుతాయి. ఎక్కువ ఉత్పత్తి అవడం వల్ల మట్టి అనేది గట్టిగా ఉండకుండా లూజ్గా ఉండడానికి ఈ తీపి పదార్థం అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనకి 1 లీటరు లిక్విడ్ తీసుకున్నాం కదా, ఈ 1 లీటర్ లిక్విడ్లో మనకి ఒక 20 లీటర్ల వాటర్ అయితే తీసుకుంటున్నాము. ఈ 20 లీటర్ల వాటర్లో ఈ లిక్విడ్ని వాటర్లో డైల్యూట్ చేసి మొక్కల మొదట్లో పోసేసుకోవడమే. మొక్కలకు కూడా స్ప్రే చేసుకోవచ్చండి. దీనివల్ల మనకి ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు. చూసారా ఏ కలర్లో ఉంది? ఈ కలర్లో ఉండడానికి కారణం ఏంటి అనేసి అంటే ఇందులో బీట్రూట్ తొక్కలు అనేవి ఎక్కువగా ఉన్నాయండి. అందువల్ల కలర్ అనేది ఈ విధంగా వచ్చింది. కలర్ అనేది కొంచెం చేంజ్ అవుతూ ఉంటుంది, ఎందుకంటే మనం తీసుకునే వేస్ట్ని బట్టి కలర్ వస్తుంది. ఇక్కడ నేను బీట్రూట్ తొక్కలు ఎక్కువగా తీసుకున్నాను కాబట్టి కలర్ అనేది ఈ విధంగా ఉంది. మీరు వేరే తొక్కలు తీసుకునేటప్పుడు వేరే కలర్ వస్తుందనమాట. కలర్తో అయితే ఏం ప్రాబ్లం లేదు. ఈ ఫెర్టిలైజర్ ఏ మొక్కలకి వేసుకోవాలి అనేసి అంటే ఆ మొక్కలకి ఈ మొక్కలకని కాదండి, అన్ని మొక్కలకి వేసేసుకోవచ్చు. వర్షాలు అనేవి లేకపోవడం వల్ల చూడండి ఇదంతా కూడా మనకి బెండ తోట అనమాట. బెండకాయ మొక్కలన్నీ కూడా చూడండి ఏ విధంగా అయిపోయావో. అలా అయిపోయినా సరే మొక్కలన్నీ కూడా చాలా హెల్తీగా ఉన్నాయండి. మార్నింగ్ వాటర్ వేస్తున్నాము, మళ్ళీ ఈవినింగ్ వాటర్ పోసేటప్పుడు కూడా అంటే ఈ ఎండకి అవి వడలిపోతున్నాయి అన్నమాట. అంత ఎక్కువగా ఎండ అనేది ఉంటుంది. అస్సలు మా సైడ్ అయితే వర్షాలు అనేవే పడటం లేదండి. ఈసారి మరి మొక్కలు ఏమవుతాయి అనేది అయితే చూసుకోవాలి. ఈ ఫెర్టిలైజర్ని అన్ని మొక్కలకి పోసేసుకోవడమేనండి. ఈరోజు వీడియోలో నర్సరీ నుంచి తెచ్చుకున్న గులాబీ మొక్కని ఏ విధంగా నాటుకోవాలో చూసుకున్నాము. తరువాత మనము మంచి ఫెర్టిలైజర్ తయారు చేసుకుని కూరగాయ మొక్కలకైతే ఇచ్చుకున్నాం కదండి. ఇది ఇవాల్టి వీడియో అండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ ఫ్రెండ్స్ మన ఛానల్ని సపోర్ట్ చేయండి. మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.